వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. లావుగా ఉన్నవాళ్ళు సన్నగా రివాటలా మారాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాగే సన్నగా ఉన్నవాళ్ళు కాస్తంత బొద్దుగా ఉంటే బాగుండు అని నిట్టూరుస్తూ ఉంటారు. ఇంకా రింగుల జుట్టు ఉన్న వాళ్ళతో కొంతమంది స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ చూసి మురిసిపోతుంటారు. నాకు అలా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఇది సహజమే, కానీ అసహజమైన వింత సిండ్రోమ్తో బాధపడుతున్న భారతీయ బాలుడు తన పరిస్థితి గురించి బాధపడలేదు. ఆత్మవిశ్వాసంతో గిన్నిస్ టైటిల్ను గెలుచుకోవడం విశేషం. ఎవరా బాలుడు, అతనికి ఉన్న సిండ్రోమ్ ఏంటి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని రత్లాంకు చెందిన లలిత్ పాటీదార్ తనకున్న విపరీతమైన జుట్టుతో బాధపడేవాడు, అవమానపడేవాడు. కానీ ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఇప్పుడు అతని జుట్టే అతనికి రికార్డ్ తెచ్చిపెట్టింది. చదరపు సెంటీమీటర్కు 201.72 వెంట్రుకలతో రికార్డు సృష్టించాడు. హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితి కారణంగా అతని ముఖంలో 95% పైగా వెంట్రుకలున్నాయి. మధ్య యుగాల నుండి ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 50 కేసుల్లో పాటీదార్ కూడా ఒకడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. అయితే మొదట్లో తాను సవాల్ను ఎదుర్కొంటున్నప్పటికీ ఆ తర్వాత అందరూ తనను అర్థం చేసుకున్నారని అన్నాడు. ఇప్పుడు చాలా మంది దయతో ఉంటున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఎవరైనా వెంట్రుకలను తొలగించుకోవాలని సూచించే వారికి ఇది మామూలే, దీని గురించి పెద్దగా పట్టించుకోను అని చెబుతాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ, నేను ఎలా ఉన్నానో అలాగే ఉండడం నాకు ఇష్టం, నా రూపాన్ని మార్చుకోవాలనుకోవడం లేదని చెప్పాడు. నాకు మాటలు రావడం లేదు, ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది, కాబట్టి నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్లోని రాత్లాంకు చెందిన లలిత్ పాటీదార్ పుట్టినప్పటి నుండి అరుదైన ఫెయిర్ ఫోల్స్ సిండ్రోమ్తో బాధపడుతున్నాడు. వేర్ ఫూల్స్ సిండ్రోమ్ లేదా హైపర్ట్రికోసిస్ తల నుండి కాళ్ళు వరకు జుట్టు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి చాలా అరుదుగా ఉండడం వల్ల మధ్య యుగాల నుండి కేవలం 50 మందికి మాత్రమే ఇది సోకిందట. లలిత్ శరీరం మొత్తం పూర్తిగా జుట్టుతో కప్పబడి ఉంది. లలిత్ పాటీదార్ను ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. స్కూల్లో పిల్లలు ఎగతాళి చేశారు. మంకీ బాయ్ అంటూ మరికొంతమంది ఏడిపించేశారు. కొరుకుతాడేమో అని కూడా భయపడేవారు, రాళ్ళు విసిరేవారు. మరికొంతమంది హనుమంతుడి అవతారంగా భావించేవారు. ఇక లలిత్ తండ్రి రైతు, అతని తల్లి గృహిణి. ప్రస్తుతం ముఖం 90% పైగా వెంట్రుకలతో నిండిపోయి ఉన్న లలిత్కు తల్లిదండ్రులు తొలుత గుండు చేయించారు. కానీ పరిస్థితిలో మార్పు లేదు. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. దీన్ని హైపర్ట్రైకోసిస్ అంటారని, ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదని వైద్యులు చెప్పారు. అయితే వయసు పెరిగిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని చెప్పారు. లలిత్కు ఇన్స్టాగ్రామ్, తన యూట్యూబ్ ఛానల్లో ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఇన్స్టాలో 2,65,000, యూట్యూబ్లో 1,00,000కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల ఇటలీలోని మిలన్ టెలివిజన్ షోలో కనిపించాడు. కుటుంబం ఇస్తున్న మద్దతు, ప్రోత్సాహంతో ప్రపంచాన్ని చుట్టి రావాలని భావిస్తున్నాడు. విభిన్న సంస్కృతులను అన్వేషించాలని కల సాకార దిశగా సాగుతున్నాడు లలిత్. ఇక ఈ రోజుల్లో జుట్టు పొడవుగా ఉండడం అత్యంత అరుదు. ఏవేవో ఫ్యాషన్లతో భుజాల వరకే ఉండేలా జుట్టు ఫ్రీగా వదిలేయడం ట్రెండ్గా మారింది. పైగా లాంగ్ జుట్టు మెయింటైన్ చేయడం మా వల్ల కాదని చెప్పేస్తుంది నేటి యువత. అలాంటి ఈ కాలంలో పొడవు జుట్టుతో అందరినీ ఆకర్షిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఈ గ్రామ అమ్మాయిలు. అంతేకాదు, ఆ వాలు జడతో తమ ఊరి పేరు వార్తల్లో నిలిచేలా చేశారు. అంతలా ఆ మహిళలందరి జుట్టు ఎలా పొడవుగా ఒత్తుగా ఉంది? అందుకోసం వాళ్ళు ఏం చేస్తారనే సందేహాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఆ మహిళలున్న గ్రామంలో కనీస సదుపాయాలేమీ లేవు. కటిక పేదరికం కేవలం ఆ పొడవాటి జుట్టు కారణంగా ప్రపంచంలోనే ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెట్టింది. అంతే, మరి ఎక్కడ ఆ మహిళలు ఎవరు? ఎక్కడుందా గ్రామం? ఆ పొడవాటి కురుల సీక్రెట్ ఏంటి? తదితరాల గురించి తెలుసుకుందామా? చైనాలోని గుయిల్నా నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో హుయాంగ్లుయో అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని మహిళలు జుట్టే అత్యంత పొడవుగా ఉంటుంది. అలాంటి
కురులు కేవలం అమ్మాయిలకే సొంతం కాదు. అమ్మమ్మలు, నానమ్మలు, వయసులో ఉన్నవారు కూడా వాళ్ళ జడతో హోయలుపోతుంటున్నారు. రెడ్ యావో తెగకు చెందిన ఈ మహిళలందరూ పొడవైన ఆరోగ్యకరమైన జుట్టుకు పేరుగాంచిన వారు. వీళ్ళంతా జుట్టును పొడవుగా ఉంచుకోవడమే గాక అందంగా అలంకరించుకోవడంలోనూ ముందుంటారు. అయితే పెళ్లి కాని అమ్మాయిలు స్కార్ఫ్తో జుట్టుకి హంగులదితే, పెళ్ళైన మహిళలు తల ముందు భాగంలో పెద్ద బన్ మాదిరిగా హెయిర్ స్టైల్ వేసుకుంటారట. ఆ కురుల సీక్రెట్ ఏంటంటే, రెడ్ యావో మహిళలు తమ శిరోచాల సంరక్షణ కోసం సహజ సిద్ధమైన వాటిని ఉపయోగిస్తారట. అదే వారి కేశ సంపద రహస్యమట. ఈ మహిళలంతా లాంగ్ షెంగ్స్ రైస్తో తయారు చేసిన ప్రత్యేక షాంపూతో జుట్టును శుభ్రం చేసుకుంటారట. అలాగే జుట్టును నది నీటితోనే కడుగుతామని చెబుతున్నారు ఆ తెగ మహిళలు. తమ జుట్టు సంరక్షణలో భాగంగా పులియబెట్టిన బియ్యం నీటిని ఉపయోగిస్తారట. ఆ మహిళలంతా చెక్క దువ్వెనలే ఉపయోగిస్తారట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, 80 ఏళ్లకు చేరుకున్న ఏ మహిళ జుట్టు కూడా తెల్లబడదట. ఈ చిట్కలతో పాటు ప్రోటీన్లు అధికంగా ఉండే బీన్స్ను తరచూ ఆహారంలో తీసుకుంటారట. ఇలా పొడవాటి జుట్టుతో పేరు తెచ్చుకున్నారు ఈ యానో మహిళలు. ఈ ప్రత్యేకతతోనే వారి గ్రామానికి గుర్తింపు కూడా వచ్చింది, గిన్నిస్లోనూ చోటు. ఈ యావో మహిళలు తమ పొడవాటి జుట్టుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాదు, గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. 2 ఏళ్ల క్రితం జరిగిన లాంగ్ హెయిర్ ఫెస్టివల్లో భాగంగా గిన్నిస్ రికార్డే లక్ష్యంగా బరిలోకి దిగారు 256 మంది యావో మహిళలు. ఇక ఈ క్రమంలో అక్కడ ఓ నదీ తీరానికి చేరుకున్న వీరు ఒకరి వెనకాల మరొకరు నిల్చొని చెక్క దువ్వెనలతో తమ జుట్టును దువ్వుతూ 456 మీటర్లు 1496 అడుగుల మేర పొడవాటి చైన్గా ఏర్పడ్డారు. దీంతో లాంగెస్ట్ హెయిర్ కోంబింగ్ చైన్గా ఇది గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. అంతేకాదు, ఇందులో పాల్గొన్న మహిళలంతా ఎరుపు, నలుపు రంగులు కలగలిపి రూపొందించిన సాంప్రదాయ దుస్తులు ధరించి లాంగ్ హెయిర్ బల్లడ్ అంటూ పాటలు పాడుతూ మరీ పాల్గొనడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ తెగ తమ జీవన విధానాన్ని కాపాడుకోవడానికి చాలా సవాలు ఎదుర్కొంటుంది. పెళ్లి కాని స్త్రీ జుట్టును కిందకి వదులుగా ఉండగా ఏ పురుషుడైనా చూస్తే అతడు ఆమెతో 3 ఏళ్లు కలిసి ఉండాల్సిందేనట. అయితే ప్రస్తుతం వారు ఆ ఆచారాన్ని పాటించడం లేదట. పర్యాటకుల ముందు తమ జుట్టును ప్రదర్శించి డబ్బులు సంపాదించి బతుకుతున్నామని ఆ యావో తెగ మహిళలు ఆవేదనగా చెబుతున్నారు. అందరూ మహిళలని జరుపుకునే వేడుక ఇది. అత్యధిక సంఖ్యలో మహిళలు ఒకే చోట చేరి జరుపుకునే కార్యక్రమంగా గిన్నిస్ బుక్లోకి ఎక్కిన అరుదైన వేడుక ఇది. ఈ వేడుకలో పాల్గొనడానికి పురుషులకు అనుమతి ఉండదు. తరతరాలుగా సాగుతున్న ఈ వేడుక కేరళ రాజధాని తిరువనంతపురం చెరువులోని అట్టుక్కల్ గ్రామంలో వెలిసిన భగవతి అమ్మవారి ఆలయంలో జరుగుతుంది. ఏటా 11 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు. తిరువనంతపురం జిల్లా అట్టుక్కల్ గ్రామంలోని భగవతి అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. అట్టుక్కల్ గ్రామంలో వెలిసినందున ఈ అమ్మవారు అట్టుక్కల్ భగవతిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు ఈ ఆలయంలో అట్టుక్కల్ భగవతి అమ్మవారి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకలు 9వ రోజున లక్షలాది మంది మహిళలు ఇక్కడ చేరుకొని అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని అట్టుక్కల్ పొంగలు వేడుకగా పిలుస్తారు. 9వ రోజున తిరువనంతపురం నగరంలోని అన్ని రహదారులు అట్టుక్కల్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లే మహిళలతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి కేవలం కేరళ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మలయాళీ మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి వచ్చే మహిళలు ఆలయ ప్రాంగణంలోను, ఆలయ పరిసరాల్లోని వీధుల్లోనూ ఇటుకలతో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకొని వాటి మీద పొంగలి, చక్కెర పొంగలి వండుతారు. ఆలయ ప్రధాన అర్చకుడు నిర్ణయించిన ముహూర్తానికి అందరూ ఒకేసారి పొయ్యిను వెలిగించి వంట మొదలు పెడతారు. ముహూర్త సమయం ఆసన్నం కాగానే అర్చకుడు గంట మోగిస్తాడు. అయితే మహిళలు పొంగలి వండుతున్న ప్రదేశంలోకి ఆలయ అర్చకులు కూడా అడుగుపెట్టరు. ఈ వేడుకలో భాగంగా మహిళలందరూ తిరువనంతపురంలోని మనకాడు ప్రాంతంలో ఉండే శ్రీ ధర్మశాస్త్ర ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. మొదటి రోజున కప్పు కెట్ కార్యక్రమంతో ఈ వేడుక మొదలవుతుంది. ఇందులో భాగంగా కన్నగ్గి చరితగాను గానం చేస్తారు.
కన్నగ్గి చరిత గానం వరుసగా 9 రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున కరుత్తి తర్పణం పేరుతో తర్పణాలు విడిచిపెట్టడంతో ఈ వేడుకలు ముగుస్తాయి. వేడుక కొనసాగిన అన్ని రోజులు అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి చేరుకునే వీధులన్నీ రంగురంగుల అలంకరణలో కనువిందు చేస్తాయి. ఈ వేడుకల సందర్భంగా విధుల్లో ఏర్పాటు చేసే బహిరంగ వేదికల సాంప్రదాయ నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్టుక్కల్ పొంగల్ వేడుకలో 1997 సంవత్సరంలో 15 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొనడంతో తొలిసారి గిన్నిస్ బుక్ రికార్డులో నమోదైంది. ఆ తర్వాత 2009లో 25 లక్షలకు పైగా మహిళలు పాల్గొనడంతో మరోసారి గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. ఈ వేడుక ప్రశాంతంగా జరగడానికి వీలుగా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.